క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. అట్లు వారందరూ అనేది. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు బల్లారాధన అనే ఒక నూతన నిబంధనను శిష్యులతో ఏర్పరిచిన తర్వాత కీర్తనలు పాడుచు వారు ఒలీవల కొండకు వెళ్ళారు. పాడుకుంటూ వారు వెళ్ళారు. అప్పుడు యేసు వారిని చూచి ఒక మాట చెప్పారు, మీరందరూ నన్ను అభ్యంతరపడతారు. గొర్రెలు కాపరి ఎందుకు అంటే గొర్రెలు కాపరిని కొట్టేదను, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్న ప్రకారము అన్న మాటను ప్రభువారు మాట్లాడతారు. ఇది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుంచి 10 వచనాల్లో ఈ మాట ఉంటుంది. దాన్ని వారికి గుర్తు చేస్తారు. అది జరిగినట్లుగా మీరందరూ నన్ను అభ్యంతరపడతారు. నేను గొర్రెలు కాపరిని కాబట్టి నన్ను కొడతారు, గొర్రెలు మీరు కాబట్టి చెదిరిపోతారు అని ఒక లేఖనములో చెప్పబడిన విషయాన్ని యేసుప్రభు వారు చెప్తారు. దీనికి పేతురు అభ్యంతరపడతాడు. నేనైతే అసలు అట్లాంటి పని చేయను, లాస్ట్ వచనంలో చావవలసి వస్తే చేస్తాను కానీ ఎరుగనను అంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఎంత తోడైనా మార్చలేరు. దేవుడు యేసు ప్రభువాని గురించి చెప్పబడిన ప్రవచనాత్మకమైన వాక్యాలలో పుల్లు కూడా తప్పిపోలేదు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రణాళికను ఎవరు మార్చలేరు, దేవుని చిత్తాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ఎంత భక్తుడివైతే అవుగాక, నువ్వు ఎంత గొప్పవాడివైతే అవుగాక, దేవుని మాట ప్రకారము ఏదైనా దేవుడు ఒక విషయాన్ని చెప్పారంటే అది నెరవేర్చబడుతుంది. యేసయ్య నన్ను అభ్యంతరపడతారు అని చెప్పారు. దానికి పేతురు ఒప్పుకోడు. దానికి యేసయ్య పర్టికులర్గా ఒక విషయం చెప్తాడు. కోడి 2 సార్లు కూసేలోపు నువ్వు 3 సార్లు నన్ను కాదంటావు అని కూడా చెప్తాడు. ఇది కూడా నెరవేర్చబడింది.
పేతురు అభ్యంతర పడటమే కాదు, పేతురు అభ్యంతర పడే ముందు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా యేసయ్య చెప్పేస్తాడు. అయినా పేతురు దానికి ఒప్పుకోడు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, లేఖనాలు నెరవేర్చబడతాయి. అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. రేపొద్దున ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. అక్కడ ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో, నేను మీకన్నా ముందుగా లేచి గలిలయకు వెళ్ళేదను అని అన్న తన పునరుద్ధానం కూడా నెరవేర్చబడింది 3 రోజుల తర్వాత. ఎవ్రీథింగ్ వాజ్ ఫుల్ఫిల్డ్ అండ్ ఇట్ వాస్ ఎస్ అండ్ డన్. అది జరిగిపోయింది. ప్రతీదీ జరుగుతుంది. రేపొద్దున ఆయన రాకడ విషయంలో వాక్యము చెప్పబడిన ప్రతి అంశము నెరవేర్చబడుతుంది. ఇవాళ వాక్యం వింటున్న నీవు మేబీ చులకనగా చూడొచ్చు, చులకన భావంతో దీన్ని మీకు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చేమో. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జరగవలసిన ప్రతీదీ జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.